క్రైస్తవ్యంలో డ్యాన్సులు వేస్తూ నృత్యాలు చేస్తూ దేవుని ఆరాధించవచ్చా? గంతులు వేయచ్చా? ఈలలు వేయచ్చా? అసలు క్రైస్తవంలో జరుగుతున్న పరిస్థితికి బైబిల్లో రాయబడిన సందర్భాలకి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రిపెంటెన్స్ అంటే నిజమైన అర్థం ఏంటంటే ఒక మ్యూజిక్ పెట్టి లేకపోతే ఒక డ్యాన్సులు వేస్తూ దేవుని వైపు తిరగడం కాదు. దావీదు గారి యొక్క పశ్చాత్తాపం నిజమైన రిపెంటెన్స్ ఎలా కనబడుతుంది తెలుసా? ఆయన తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవునికి మొరపెడుతున్నాడు. కానీ దావీదు గారు ఎందుకు డ్యాన్స్ వేశారంటే ఎప్పుడైతే మందసం తిరిగి వస్తుందో ఆ మందసం తిరిగి వచ్చిందన్న ఆనందంలో డ్యాన్స్ వేశారు. మరి అలా అయితే బైబిల్లో మీరు నృత్యం చేస్తూ దేవుని ఆరాధించండి, దేవునికి స్తుతిగానం చేయండి రాయబడలేదా కీర్తన కదని మీరు అడగచ్చు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి? ఒకప్పుడున్న రూల్కి ఇప్పుడున్న రూల్కి మధ్య తేడా ఏంటి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు దేవుడు నృత్యం చేయమనంటే అది పాత నిబంధన యొక్క ఆచారం. వాళ్ళ యొక్క ఆచారాన్ని దేవుడు చేయమన్నాడు, అది స్తుతిగానం చేసే విధానం. కానీ ఎప్పుడైనా సరే బైబిల్లో యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ గంతులు వేసి డ్యాన్సులు చేశారా? నిజంగా చేయాలనుకుంటే దేవుని ఆరాధించే విధానం అదైతే యేసుక్రీస్తు వారి మొదటి వ్యక్తిగా చేయాలి. కానీ యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆరాధించే విధానం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది కదా నిజమైన ఆరాధన, అది కదా నిజమైన రిపెంటెన్స్. కానీ ఇప్పుడు సంఘంలో సేవకుల మీద కేకలు, సేవకుల మీద ఏలలు, ఇదా క్రైస్తవం ఎట్టిపోతుంది ఆలోచించండి. చెప్పాల్సిన బదులు విమర్శిస్తుంటే ఇలా అండి అలా అండి అని మాట్లాడుతున్నారండి. దేవుడు కోరుకునే ఆరాధన ఎటువంటి ఆరాధన? ఒక ఆత్మ రక్షణ పడితే అది కదా దేవునికి కావాలి. ఒక ఆత్మ తన మనస్సు మార్చుకుని దేవుని వైపుకి వస్తే అది కదా కావాలి. ఎమోషనల్ మ్యూజిక్ వేసి డీజే లైట్స్ పెట్టి రిపెంట్ అవ్వండి అంటే ఆ మ్యూజిక్ ఎవరైనా సరే కన్నీళ్ళు వస్తాయి. ఎమోషనల్ మ్యూజిక్ ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. కానీ నిజమైన హృదయంతో పశ్చాత్తాపడితేనే దేవుడు ఒప్పుకుంటాడు. అది నిజమైన రిపెంటెన్స్. కాబట్టి డ్యాన్సులు చేస్తూ ఆరాధన చేయకండి. అది ఒకప్పుడు ఆరాధన. కానీ ఇప్పటి ఆరాధన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. కాబట్టి దిస్ ఈజ్ ద రియల్ వర్షిప్. థ్యాంక్ యూ.